ఆయనను పట్టుకొని రాజుగా చేయడానికి ప్రయత్నం చేశారని అక్కడ 6:15 రాయబడ్డది. మరి నతానియేలు అయితే నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అన్నాడు. ఇంకా మనం అక్కడ యోహాను సువార్త 12:13 చూస్తే మరి ఇక్కడ లేనటువంటి మాట అక్కడ రాయబడుతున్నది. మనం చూస్తే యోహాను సువార్త 12:13 అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే 12:13 చూస్తే, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. ఎవరంట ఆయన? కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి అక్కడ యేసు ప్రభు వారు సెలవు వేయబడ్డప్పుడు కూడా రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, మరి యోహాను సువార్త 19:19 రాయబడినటువంటి మాట. యోహాను సువార్త 19:19 మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించాడు. ద కింగ్ ఆఫ్ ద జ్యూస్. యూదులకు ఎవరంట? ఆయన రాజు అంట. కాబట్టి మరి ఆయన మానవుల యొద్దకు వస్తూ ఉన్నాడు. ఎందుకొరకంటే వారి హృదయాల్లోనికి నేరుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేం వీధుల్లో ఆయన నడిచినప్పుడు మరి యెరూషలేం వీధులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూసి కలవరపడినట్లు అక్కడ రాయబడినది. ఈ సన్నివేశం మత్తయి, మార్క్, లూకా, యోహాన్లో భక్తుడు అక్కడ రాశాడు. అక్కడ రాయబడినటువంటి మాట యెరూషలేంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనం చూస్తే వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. అక్కడ మరి మనం అక్కడ చూస్తే మరి అక్కడ మత్తయిలో ఆ విధంగా రాయబడ్డది. మార్క్స్ వార్త 11 మనం చూస్తే, మార్క్స్ వార్త 11 చూస్తే మరి యెరూషలేం అంతా కూడా కలవరపడినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా లూకాసు వార్త 19 కూడా మనం చూస్తున్నాం ఆ విషయాన్ని. అక్కడ చూస్తే లూకాసు వార్త 19 మరి ఇక్కడ చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 19:37 శిష్యులందరూ కూడా మరి ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. అంతవరకు యేసు ప్రభు వారు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి వాటన్నిటిని బట్టి వారు ఏం చేస్తున్నారని అంటే అక్కడ రాయబడినటువంటి మాట, తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. యేసు ప్రభు చేసే ప్రతి కార్యాన్ని బట్టి మరి ఆరంభం నుంచి మత్తయి, మార్కు, లూకా, యోహానులో మరి యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు మన మధ్య ఇలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరి సాయంకాలం ఈ మట్టల ఆదివారం దినంన యేసు ప్రభు వారు నీ రాజు నీ యొద్దకే వస్తూ ఉన్నాడు. ఆయన నీకు రక్షణ కల్పించడానికి, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, అదే రీతిగా నీ కొరకు సిలువనెక్కడానికి నీ యొద్దకే వస్తున్నాడు. ఆయనను నీ హృదయంలో చేర్చుకోవాలి, మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మన దగ్గరికే నేరుగా వస్తున్నాడని రాయబడ్డది. ఆయన తను తాను ప్రయాసపడి భారం మోయించిన సమర్థులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, ఎందుకంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. మత్తయి సువార్త 11:28, 29, 30 ఆ విషయం రాయబడ్డది. ఇక యోహాను సువార్తలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, యోహాను సువార్తలో అక్కడ రాయబడినటువంటి మాట మరి 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ 14వ వచనం, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఇక్కడ సియోను కుమారి అంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ రోజు మనందరికి కూడా నీ రాజు అని అంటున్నాడు. ఇక్కడ కూడా మనం 12వ అధ్యాయం 13వ వచనంలో చూసాం ఇశ్రాయేలు రాజు అని. 12వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం ఇదిగో నీ రాజు అని. ఆయన రాజు అయి ఉండి కూడా ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని అన్నాడు.
1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా. అయినప్పటికీ ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముడును, ఆయన సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. సాయంకాలము మరి ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. మరి మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన దేశంలోనికి మరి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ దినం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఆరాధన లేదు. ఎవరి గృహాల్లో వారు ఆరాధన చేసుకుంటున్నారు. ఈ సాయంకాలము ప్రభువైన యేసు నేరుగా మానవుల హృదయాల చోటికే వస్తున్నాడు. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు, భయపడొద్దు. డు నాట్ బి అఫ్రైడ్. ఈ లోకంలో మానవులకు ఇప్పుడు కరోనా భయం చాలా ఉన్నది. 62,000 మంది ఇప్పటివరకు చనిపోయారు. కేవలం 3 మాసాల్లో 2 మాసాల్లో. ఇంకా ఎంతమంది చనిపోతారో మనకు తెలియదు, అది దేవుని చేతిలో ఉన్నది. కానీ ఇక్కడ ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. సియోను కుమారి అంటే ఆ రోజు ఇశ్రాయేల్కి, కానీ ఈ రోజు మానవాళందరికీ కూడా ఆయన ఈ లోకానికి, మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువనెక్కి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపబడ్డాడు. ఎందుకనంటే మన పాపాల కొరకు ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. ఈ సాయంకాలము, ఈ దినము ఎంత శుభదినం అని అంటే అంత శుభదినం అది. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు కూడా. మరునాడు యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను యేసు తన యొద్దకు రావడం చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన మన పాపాల కొరకై ఒక గొర్రెపిల్ల వలె గాడిదనెక్కి నేరుగా నీకు సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు, నీకు రక్షణ ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మేము పొందలేకపోతున్నారు. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిన. అయితే ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన యేసుక్రీస్తు వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసామా? ఓకేనా? నవ్వండి నవ్వండి. ఓకే కాదు. స్టార్ట్ చేసినా చెప్తానే ఉన్నది. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మట్టలాదివారం దినము ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఆరాధించవలసిన వారు ఆలయాల్లో, చిన్న పెద్ద ఆలయాల్లో, కానీ ఈ దినము మా హృదయమే ఆలయంగా చేసుకుని గృహాల్లో ఆరాధన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కనిపించని శత్రువు 62,000 మందిని బలి తీసుకున్నది. ప్రభువా దేశాలను బాగు చేయండి, స్వస్థపరిచి యెహోవా నేనే సెలవిచ్చారు. ప్రపంచ దేశాలను స్వస్థత చేత ఆశీర్వదించండి. పరిపాలిస్తున్న నాయకులకు తగిన జ్ఞానం దయచేయండి. వైద్యులు, నర్సెస్, వాలంటీర్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అహర్నిశలు శ్రమించి ఈ వ్యాధిని దూరం చేయాలని, వైరాలజిస్టులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరిని ఆశీర్వదించండి. భారతదేశాన్ని సైతం జ్ఞాపకం చేసుకొని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను, ప్రభుత్వ అధికారులను, ఐఏఎస్, ఐపీఎస్ ఆశ్రయించండి. ఈ రాత్రి భారతదేశంలో కూడా అనేక మంది చనిపోయారు. ప్రభా దయదలిచి కరుణించమని మనవి చేస్తున్నాను. ఈ సాయంకాలము మా 2 తెలుగు రాష్ట్రాలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మరి సమయం మా సంఘం అంతటి కొరకై మనవి చేస్తున్నాను. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కరోనా నుంచి దూరంగా ఉంచండి. నీ బిడ్డలు గృహాల్లో ఆరాధన చేసుకుంటున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, పూజిస్తున్నారు. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, నీ వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘ కమిటీని మీరు ఆశ్రయించండి. నిశ్చితమైతే మరి ఆ 7 మాటలు ఆలయంలో ధ్యానం చేయడానికి, అదే రీతిగా ఈస్టర్ ఆరాధన కొరకు వాక్యం చెప్పడానికి కృప చూపించమని మనవి చేస్తున్నాం. ఈ సాయంకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ మరి ఈ దినం చక్రి కూడా మాతో పాటు ఉంటున్నాడు ప్రభా. మరి చక్రిని కూడా మీరు ఆశ్రయించండి. రక్షణ చేత నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చిన రాయబడ్డది. జకర్యా 9:9, జకర్యా 12:13, జకర్యా అక్కడ రాయబడినటువంటి రీతిగా నాయన మరి యోహాను సువార్త 12:13-14 సియోను కుమారి భయపడద్దు, నీ రాజు సాత్వికుడు నీ యొద్దకే వస్తున్నాడు. నాయన మరి చక్రి కొరకే ఈ లోకానికి వచ్చావు, మా కొరకు వచ్చావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. ఈ రక్షణ చక్రి కూడా పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన
మానవుల ద్వారా తయారు చేయబడినటువంటి విగ్రహాలన్నీ కూడా బట్టి మాయ అని మేము తెలుసుకుంటున్నాం. చక్రి కూడా తెలుసుకునే భాగ్యం కలగచేయండి. మానవుల కొరకు నీవు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో జయకరమైన ప్రవేశం చేసి తదుపరి శుక్రవారం దినమున సిలువ వేయబడి మరలా ఆదివారం దినమున మానవుల కొరకు తిరిగి లేపబడ్డావు. మా కొరకు నువ్వు సిలువ వేయబడి చనిపోయావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప రక్షణ మాకు ఇచ్చావు. చక్రిని కూడా రక్షణ చేత ఆశ్రయించండి. తన తప్పిదములను తను తెలుసుకునే భాగ్యం కలగచేయండి. ఇచ్చిన కుటుంబం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణాలు క్షమించుము, మమ్మల్ని శోధనలో తేకాకిని తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయని మనందరికీ, సర్వ లోకానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. హ్యాపీ పామ్ సండే. ఇట్లా అంటావా? ఒక్క నిమిషం పెట్టు. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలముల్లో, జయము. సర్వోన్నతమైన స్థలముల్లో జయము. దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. హ్యాపీ పామ్ సండే. హ్యాపీ పామ్ సండే. హోసన్నా, జయము. హోసన్నా, జయము. హోసన్నా, 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 ఇసంట్రాను వాడతలేవు. హోసన్నా, 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 హోసన్నా. హల్లెలూయా. 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 చక్రి హ్యాపీ పామ్ సండే. హ్యాపీ పామ్ సండే. హ్యాపీ పామ్ సండే. Wish you the same. హ్యాపీ పామ్ సండే. హ్యాపీ పామ్ హ్యాపీ పామ్ సండే.